శ్రీగురుభ్యో నమః. యువ సామ్రాట్, పారలౌకిక విద్యా విశారదుడు, క్షరాక్షర వివేచన విద్యా సంపన్నుడు, పరిపూర్ణ బోధస్థితి పురుషోత్తముడు, అభినవ శివరామ దీక్షతులు, శ్రీమద్ రాజాదిరాజ మహారాజ రాజ యోగీంద్ర చంద్ర అచల గురు సార్వభౌమ శ్రీ పూర్ణానంద బ్రహ్మానందార్య సద్గురుభ్యో నమో నమః. సబ్జెక్టు అచల గురు లక్షణములు. శ్రీ పూర్ణానంద బ్రహ్మానంద స్వామి వివరణ. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. అచల గురువు ఎలా ఉండాలి, ఆయన బోధ ఎలా ఉంటుంది, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి, మన బోధ అంతా లక్షణయుతంగా నడుస్తుంది. కృష్ణ ప్రభువులు గాని శివరామ దీక్షితులు గాని ఏ అధ్యాయాన్ని ఆ అధ్యాయములో ఆ లక్షణాలు కనపరిచి చెప్పారు. శివరామ దీక్షితులు దీక్షితీయములో అనేక లక్షణాలతో కూడిన అధ్యాయాలు మనకు తెలియజేశాడు. గురు శిష్య ప్రభావ లక్షణము ఎలా ఉంటుంది, గురువు ఎలా ఉండాలి, శిష్యుడు ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి, ఇద్దరి మధ్య సంయోగం ఎలా ఉండాలి, వాళ్ళు ఏమి విచారిస్తారు అనేది చెప్తారు. రెండవది వర్ణ నిరసన ప్రకరణం. వర్ణము అంటే కులము. ఏ కులము ఎలా ఉంటుంది, ఏ కుల గుణగణాలు ఎలా ఉంటాయి, అసలు నిజంగా కులం ఉందా అని లోతైన మాటలు చెప్తాడు దీక్షితుడు. ఆయన ఉండే కాలంలో కులానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఆయన బ్రాహ్మణ కులములో ఉత్తమోత్తమైన కులం అని శ్లాఘింపబడే దాంట్లో పుట్టిన ఏమాత్రం కులాభిమానం లేకుండా ఆయన బ్రహ్మాండమైన నిరసన చేస్తాడు. ఆయనలారా, ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పంచభూతాలతో ఏర్పడుతుంది. పంచభూతాలతోనే మళ్ళా సంయోగమై జీవించి మళ్ళా పంచభూతాలతో కలిసిపోతాది. ఇందులో శ్రేష్టమైనది ఏది, అధమమైనది ఏది, మన అజ్ఞాన అవిద్య అవివేకం వల్ల మనం అనుకుంటున్నాము. యథార్థ దృష్టితో చూసినప్పుడు పంచభూతాలకు, భూమికి ఇది పలానా కులము, పలానా కులం వారికే ప్రాధాన్యత ఇవ్వాలని, భూమిలో ఎక్కడ కుల విభజన లేదు. ఇది బ్రాహ్మణ భూమి అని, ఇది క్షత్రియ భూమి అని, ఇది వైశ్య శూద్రుల్లో అనేక ఉపకులాలు ఉంటాయి. ఆ విధంగా లేదు. జలానికి లేదు, అగ్నికి లేదు, వాయువుకి లేదు, ఆకాశానికి లేదు. ఈ ఐదింటితో సమిశ్రమై ఐదింటితో సేవ చేయించుకునే ఆత్మకు కూడా లేదు కులం. ఈ ఆత్మే తెలియక కులం అనే ప్రాధాన్యత ఉంది నాయన అని, కులాభిమానము కులము ఎలా ఉండకూడదో, ఉంటే ఎంత అనర్థదాయకమో ఆయన అధ్యాయంలో చెప్తారు. ఇంకా మూడవ దాంట్లో ఆయన అహంకార కుల నిరసన ప్రకరణం చెప్తాడు. అది ఒక మంచి లక్షణ అధ్యాయం. అహంకారం అంటే ఏది, అది ఎవరికి ఉంది, ఎవరికి ఉండడం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి. అహంకారం లేని భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు మొదలైన నక్షత్రాలకు, గ్రహాలకు అహంకారం లేదు. లేకపోవడం వల్ల అవి ఎంతో ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్నాయి. అలాగే నీవు అహంకారముతో కూడి నేనని అనుకోవడం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి. దాన్ని పోగొట్టుకునేకి అచల గురువును చేరి సాంప్రదాయ గురువుని ఎన్నుకొని ఆయనకు సేవ చేసి ఎలా అహంకారాన్ని పోగొట్టుకొని అహంకారం లేని వాటి వల్లే శేష జీవితం హాయిగా గడపాలో అందులో చెప్తాడు. ఆ తరువాత స్వప్న దృష్టాంత ప్రకరణం, అద్వైత శంకా నిరసన ప్రకరణం, సమాజ నిరసన ప్రకరణాన్ని, అద్భుతమైన ప్రకరణలు అన్ని లక్షణ గ్రంథాలేవి. లక్షణయుతంగా ఉంటాయి అభ్యాసాలు. అవన్నీ మనం చూడాలి బాగా గురుముఖేన. స్వప్న దృష్టాంతములో స్వప్నముతో ఏది సమానము, అది ఎలా స్వప్నంగా గోచరించింది, దానిపైన స్వప్న భ్రాంతి ఎలా తోస్తుంది, దాన్ని ఎలా నిరసన చేసి నిజము కాదని తెలుసుకోవాలో ఆయన బ్రహ్మాండమైన లక్షణాలు, ఉపమానాలన్నీ చెప్తారు. ఇంకా అద్వైతము అంతా ఒక్కటే అంటున్నారు కదా, ఇందులో ఏమి లోపం ఉందో ఆయన బాగా చూపిస్తాడు. సమాధి చెందితే అదే మోక్షము, అదే జీవైక్య
బ్రహ్మ సంధాన సమాధి స్థితి అని చెప్పే దాంట్లో ఎంత లోపం ఉందో చూపిస్తాడు. దాంట్లో అద్భుతంగా చెప్తాడు. ఆ తరువాత కేవలాత్మ అచలనామాలు, మాయ చలనామాలు, అచల వాక్యాలు, చల వాక్యాలు, శంకరాచార్య వాక్యాలు, సాందీప వాక్యాలు, అఖండానుభవ రహిత ప్రకరణ, ఇవి ఎంత బ్రహ్మాండంగా చెప్తాడో మహానుభావం. పరిపూర్ణ బోధ అంతా కూడా. ఆ తరువాత ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే, వెనుక అచల గురు లక్షణములో ఈ బోధ అంతా విచారించే వాళ్ళే అచల గురు. ఏదో ఆడ రెండు నేర్చుకొని నోటికి ఏదో వస్తే అది చెప్పేవాళ్ళు కాదు. అచల గురువు లక్షణం ఎలా ఉంటది అంటే, ఈ అధ్యాయాలు, ఈ లక్షణాలన్నీ తాను తెలుసుకొని తాను నిత్యానుష్ఠానపరుడై ఆచరిస్తూ అందరి సారాంశానికి అనుకూలంగా జీవన విధానాన్ని మర్చుకున్నవాడే అచలుడు. సంపూర్ణ ఈ విద్యా జ్ఞానం లేకపోతే వాడు అచలుడు కాలేడు. చలనమే ఉంటది వానిలో. అక్కడ శరీర రహిత ప్రకరణ, అహంకార రహిత ప్రకరణ, చైతన్య నిరసన ప్రకరణ, నిజ గురువు ఎలా ఉంటాడో అద్భుతంగా చెప్తాడు అక్కడ. నిజ గురువు లక్షణాలు, దౌ లక్షణము, సకల మత నిరసన ప్రకరణ, పరిపూర్ణ ప్రకరణ, అచల ప్రకరణ, ఇవన్నీ కూడా లక్షణాలు. ఏ ఏ ప్రకరణలో ఏమి లక్షణాలు చెప్పాలో అద్భుతంగా చెప్తాడు దీక్షితుడు. ఆ తరువాత చైతన్య నిరసన ప్రకరణ, అత ఉపదేశ ప్రకరణ, మతాల లక్షణము, శరీర రహిత ప్రకరణ, అహంకార రహిత ప్రకరణ, ధర్మాధర్మ నిరసన ప్రకరణ, శరీర రహిత ప్రకరణ, అహంకార నిరసన ప్రకరణ. ఆ తరువాత అమృత సార ప్రకరణ, అమల ప్రకాశ ప్రకరణ, అమృత సార ప్రకాశ ప్రకరణ. కొన్ని చోట్ల రెండు వస్తాయి. అత మహా స్వప్రకాశ ప్రకరణ, మహావాక్య స్వప్రకాశం. ఆ తరువాత కారణతను నిరసన ప్రకరణ. చివరి అధ్యాయములో ఆయన చెప్తాడు మతాల లక్షణము, ఉపదేశము, అత మహావాక్య స్వప్రకాశ ప్రకరణము, అమల ప్రకాశము, అమృత ప్రకాశము, ధర్మాధర్మ నిరసన, భావాభావ నిరసన, భ్రాంతి రహిత నిరసన ప్రకరణ, సంశయ నివృత్తి, ఉత్తరాల ప్రకరణ, కారణతను నిరసన మరియు భ్రాంతి రహిత ప్రకరణ, విక్షేప ఆవరణ ద్వయదోష రహిత ప్రకరణ, క్షేత్ర క్షేత్రజ్ఞ రహిత ప్రకరణ, ఆత్మ అనాత్మ రహిత ప్రకరణ, జీవేశ్వర ఐక్య రహిత ప్రకరణ మరియు పరాప్రకృతి రహిత ప్రకరణ, చివరిలో సంశయ నివృత్తి అని ఈ విధంగా 53 ప్రకరణలు చెప్తాడు. ఇవన్నీ కూడా మనము నిజ గురువు ఇవన్నీ బాగా అధ్యయనము చేసి హృదయాంతరాల్లో వీటిని లిఖించుకున్నట్లు లిఖించుకొని ఈ లక్షణాలన్నీ తెలుసుకొని ఉండాలి. గురువు అంటే మామూలుగా ఎలా ఉంటారు గురువులు అంటే, ఒక ఊర్లో ఒక కుక్క స్వాభావికంగా కాకుండా స్వభావానికి విరుద్ధంగా చాలా పెద్దదిగా ఉండేది. బాగా తిని బాగా బలిష్టంగా ఉండేది. పంటలకు మంచి చెడ్డ, అడవి నుంచి క్రూర మృగాలు రాకుండా ఉంటాయని దానికి సింహము డ్రెస్ కుట్టించి సింహము డ్రెస్ వేసినారు. చూస్తే సింహమే కట్లే కనపడతాదంట. అడవిలో జంతువులు, అడవి పందులు, జింకలు అన్ని చూసి భయపడి అడవిలో నుంచి ఆ పంట పొలాల్లోకి రాకుండా ఆగిపోయినాయి. ఆ అడవిలో ఉండే సింహాలు అడిగినాయి, ఏం మీరు పోలేదే, వేటకి ఇక్కడే ఉండారు. ఇట్లా ఊర్లోనే ఒక బలిష్టమైన సింహం ఉంది, దాన్ని చూసి మేము వచ్చేసాము. అయ్యో, సింహము స్వాభావికంగా ఊర్లలో ఉండదు కదా, అది పెంపుడు జంతువు కాదే,
అది అరణ్యంలో నివసించేది. ఇదేం విచిత్రమో, ఆ సింహాన్ని మేము కూడా చూస్తామని ఓ రోజు నైట్ వచ్చినాయి. వచ్చి చూస్తే సింహం ఎక్కట్లే ఉంది. ఆ డ్రెస్సులు ఇంకా బలిష్టంగా మంచి యవ్వనంలో బలి బాగుంది. అవి భయపడ్డాయి. అవి సింహము బాగా గట్టిగా గాండ్రించింది, అరిచినాయి. ఇది అరవనే లేదంట. మళ్ళీ అరిచినాయి, అరవనే లేదు. ఏమి అరవలేదే కారణం అని దగ్గరికి వస్తే, ఇది ఏమని అరుస్తుంది నాయన? బావు బావు అంటది. భౌ భౌ అని పారిపోతాం అన్నట్టు. భౌ భౌ అని పారిపోతాం. అప్పుడు నిజసింహాలు ఏమనుకున్నాయి? ఇది కుక్క, ఇది గ్రామ సింహము, ఊర కుక్క, మనల్ని మోసగిస్తున్నారు జనాలు అని అవి నిర్ణయానికి వచ్చి దాన్ని పట్టుకొని సరినాయి. మన వాళ్ళు కూడా మాది అచల బోధని, ఈ సాంప్రదాయానికి సంబంధం లేని వాళ్ళు ఎంతో మంది వచ్చి మాది అచల బోధేనని బోట్లు వేసుకొని, ఓసులు కట్టుకొని, నామాలు పెట్టుకొని, కండవా ఏదో సబ్జెక్టు చెప్పలేరు. గృహస్థాశ్రమం అనే ధర్మంలో ఉంటాడు. గురువు అనే వస్తువు ఈ సృష్టిలో బ్రహ్మం అయ్యింది. ఆ బ్రహ్మం అంటే ఇదిగో ఈ వస్తువు అని శిష్యునికి గురువు తెలియజేసి, ఆ వస్తువు స్థానంలో శిష్యుని కూర్చోబెట్టి, ఇదిగో నాయన అని మొట్టమొదట గురువు శిష్యునికి నీవే బ్రహ్మవు, నీవే పరమాత్మ ఈ సృష్టికి అంతా అని అనేక విధాలుగా శిష్యునికి గురువు చెప్పి, ఆ తరువాత ఆ గురువు అనే దానికి పరిపూర్ణ బోధన తెలియజేసి, పరిపూర్ణ బోధ ప్రకారం ఈ గురువుకు లేమితనం ఉంది నాయన, ఇది అశాశ్వతమని తెలియజేసి, ఇదిగో ఈ పద్ధతుల్లో నువ్వు నీ శిష్యునికి బోధ చెప్పు నాయన అని, ఇతను వద్దన్నా కూడా గురువు గురుతర బాధ్యతగా దీన్ని ముందుకు తీసుకొని పోవాలి. మళ్ళా అనేక లక్షణాలు ఆయనకు చెప్పి సాంప్రదాయంలో గురుస్థానాన్ని అలంకరింపజేస్తాడు. అలంకరింపజేసినప్పుడు భక్తజన మందారుడవై నీ శిష్యులకు నువ్వు గురువుగా కనపడు. పెద్దగా బోధ చెప్పే దాంట్లో, ఆచరణలో, మరియు న్యాయములో, ధర్మములో, ప్రేమలో, కరుణలో, త్యాగములో, ఓర్పులో, సహనములో, అనహంకారమైనటువంటి స్థితిగతుల్లో నువ్వు గురువుగానే పెద్దగా ప్రకాశించు అని గురువు అన్ని రకాలుగా బోధ చెప్పి అతనికి బోధాధికారం ఇస్తాడు. ఇప్పుడు శిష్య ధర్మాలన్నీ బాగా ఆయన పోషించాడు. ఇప్పుడు గురుస్థానంలోకి వచ్చిన తరువాత గురువుకు 2 రకాల ధర్మాలు కలిగి ఉండాలి. శిష్యుని ధర్మాలు ఉండాలి, గురువు ధర్మాలు ఉండాలి. 2 ధర్మాలు ఉంటేనే గురువు గురుస్థానంలో పదిలముగా ఉంటూ తనను ఆశ్రయించిన శిష్యులకు ఇంకొక విధంగా కనపడకుండా, వాళ్ళ మనసు చెదరకుండా నిరంతరము ఏకస్థితిలో ఉండేకి గురువు కారణం అవుతాడు. అందుకే గురువు అయిన తరువాత అయినా సాధ్యమైనంత వరకు దుర్గుణాలు వదిలిపెట్టాలి. ఏ దురలవాటు ఉండకూడదు గురువు అయిన తరువాత. ఎందుకంటే శిష్యులకు మనం కనపడుతూ ఉంటాం. మనం ఏ పద్ధతిలో ఉంటే అది ఆదర్శంగా ఉంటుంది. మనం పద్ధతి తప్పినామనుకో శిష్యులు కూడా పద్ధతులు తప్పుతారు. అందుకే గురువు నిర్మలుడై, నిరహంకారుడై, ఏ విధమైన సృష్టిలో ఆశాపాశ లేకుండా, కీర్తి ప్రతిష్టలకు లోను కాకుండా గురువాక్య పరిపాలన దక్షుడై ఉండాలి సాంప్రదాయ గురువు. అవి లేకుండా ఉంటే రాణించలేడు. వచ్చిండే శిష్యులు కూడా నిలబడలేదు, దారి పట్టుకొని వెళ్ళిపోతారు. అందుకే పెద్దలు మనకు బ్రహ్మాండంగా చెప్పారు, గురువు లక్షణాలు కులక్షణాలు లేకుండా ఎప్పుడు నేను నా గురువు నా పైన నమ్మి ఎంత బాధ్యత పెట్టాడు, ఈ బాధ్యత నుంచి నేను తప్పుకోకూడదు, సాధ్యమైనంత వరకు గురువుకు నేను మాట ఇచ్చాను, ఈ మాట ప్రకారం జీవించాలి అని ఈ గురువు అయిన తరువాత గురువు మహాగురి కలిగి ఉండాలి. గురి తప్పిందనుకో నేర్చిన విద్య
చేయాలన్నటువంటి పని సంపూర్ణంగా విజయవంతంగా మనం ముగించలేము. అందుకే ఒక మాటను మన హృదయంలో పెట్టుకొని దానికి గట్టిగా మనం ఆ మాటను తప్పకుండా ఉండాలి. ఇటువంటి గురువు ఏ పొరపాటు చేసినా శిష్యుడు పట్టుకుంటాడు. అదే కనపడుతుంది శిష్యునికి. మన గురువు ఎంత బోధ చెప్పినా కవాటం తెరుచుకోదు. ఇవన్నీ గమనములో పెట్టుకొని గురువులైన వారు ఎప్పుడు విద్యను అభ్యాసం చేస్తూ విద్యను మనన చేస్తూ ఏదో అప్పుడు సమయం వీలు దొరికినప్పుడు శిష్యులకు బోధ చెప్తూ తాను నిర్మలాంతఃకరణ పరిపూర్ణ బోధ స్థితిని అనునిత్యము పాటిస్తూ అనుభవిస్తూ ఆచరణయుక్తంగా ఉండాలి. ఈ విధంగా గురువు మేలుకొల్పులు, గురుగీతా పారాయణము, నిత్యానుష్ఠానము, సమయం దొరికినప్పుడల్లా భద్రాది రామశతకము, కందార్థాలు, కందపద్యాలు, దీక్షితేము అధ్యయనము చేస్తూ మరుపుకు గురువు సుదూరంగా ఉండాలి. అది గురువుకు ఉండవలసిన మొదటి లక్ష్యం. నేను గురువును కదా, నా పని అంతా అయిపోయింది, నేను ఇంక చెప్పేవాడను, మీరు వినేవాళ్ళని శిష్యులతో ఈ విధమైనటువంటి భావజాలం పెట్టుకొని ఉండవు. నేను నా గురువుకు శిష్యుడని, నిత్య అభ్యాసకుడు నేను కూడా. గురువులు కూడా నిత్య అభ్యాసన, నూతన విద్యా విధాన పద్ధతులన్నీ కూడా సంగ్రహించుకొని గురువు లక్షణాలతో ప్రకాశించాలి. ఇది ఉండాలి మొట్టమొదట. అంటే గురువు శ్రోత్రియ నిష్టలో నేను బ్రహ్మమునని మరవకుండా ఉంటూ ఆ బ్రహ్మమైన తరువాత ఆ బ్రహ్మతత్వాన్ని మనం భంగపరుచుకునే పరిపూర్ణ బోధను విచారిస్తూ గురువు నిరంతరము కర్తవ్యంగా వాళ్ళ గురువును స్మరిస్తూ సంవత్సరానికి లేదా పౌర్ణానికి ఒకసారి గురువుకు పూజలు చేస్తూ తన శేష జీవితాన్ని గురువు హాయిగా ఆనందంగా గడుపుతూ ముందుకు పోవాలి. వేషధారణ ఉండదు. భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ ఉంటారు. ఆయన అసలు గురువు ఏదో ఒక భుక్తికి ఒక వృత్తిని ఎన్నుకొని ధర్మంగా, న్యాయంగా, సకల సద్గుణాలతో తన భోజనాన్ని తాను సంపాదించుకుంటూ తాను ఆశ్రయించిన వారి పోషణ చేసుకుంటూ నిరహంకారంగా, అభిమానరహితంగా, ఏ ఆడంబరాలకు పోకుండా ఉంటాడు. ఆయన అచల గురువు. ఆయన బోధ అపరిమితమై ఉంటుంది. ఆయన శివరామ దీక్షితులు రచించిన దీక్షితేము, కందార్థాలు, కందపద్యాలు, భద్రాది రామశతకము, పరిపూర్ణ బోధ సిద్ధాంత శిరోమణి, శిఖామణి ఇటువంటి సాంప్రదాయ గ్రంథాలని అధ్యయనము చేస్తూ తనను ఆశ్రయించిన వారికి కూడా అవే అధ్యయనము చేయిస్తాడు. ఆయన అచల గురు. మాది అచల బోధేనని వాళ్ళు రాసిండేటి ఏదో 2, 3 పుస్తకాలు చదివిస్తూ నేర్పిస్తూ, భగవద్గీతలో కూడా అచల బోధ ఉంది, సీతారామాంజనేయ సంవాదంలో కూడా ఉంది, రుక్మిణి శ్రీకృష్ణ రుక్మిణి సంవాదంలో ఉంది అని భాగవతం అన్ని కలగూర గంపగా చెప్పే వాళ్ళు కూడా మాది అచల బోధ అంటున్నారు. నిజంగా అచల బోధ అంటే అచల గ్రంథాల్లోనే ఉంటది. భగవద్గీత అద్వైత ప్రబోధం ఉంటుంది. బాగుంటాడు ఆ మహానుభావుడు. శ్రోత్రియ బ్రహ్మనిష్టాగరిష్ఠుడై, అనహంకారుడై, మరియు గురువాక్య పరిపాలన దక్షత కలిగి ఉంటాడు అచల గురు. శ్రోత్రియ బ్రహ్మనిష్టాగరిష్ఠుడు అంటే శృతులలో ఏ వస్తువునైతే బ్రహ్మమని చెప్పినారో ఆ బ్రహ్మము నేనేనని ఆ నిష్ట నుంచి ఒక సెకండ్, ఒక నిమిషము కూడా బయటికి రాకుండా బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు. అట్లా ఉంటూ అశరీరుడైన గురువును చేరి తాను మొట్టమొదట శిష్య లక్షణాలన్నీ కలిగి అటువంటి సాంప్రదాయ గురువుకు శాస్త్రోక్తంగా తను, మన, ప్రాణ, ధనములు వినయముగా గురువుకు దక్షిణగా ఇచ్చి ఆ తరువాత తన శేష జీవితం అంతా అహంకార రహితుడై
గురువుకు ఎనలేని భక్తితో స్థాన అంగా భావ ఆత్మసేవలు చేస్తూ ఈ పరిపూర్ణ బోధను క్రమ పద్ధతిలో విచారణ చేసి తెలుసుకొని బోధస్థితి పురుషుడై ఉంటాడు మొట్టమొదటి. అటువంటి శిష్యుని గమనించి గురువు, నాకు వయసు పైబడింది నాయన, ఈ ప్రబోధన ఇంకా నేను వ్యాప్తి చేయలేను, శిష్యులను పరిపాలించలేను, వాళ్ళకు కావలసినంత బోధ చెప్పే సామర్థ్యము, ఆ ఓర్పు, తిరిగే వ్యవహారాలు నాకు తగ్గినాయి. ఇంక నువ్వు ఈ పరిపూర్ణ బోధను పరిపాలించే దేశ పర్యటన చేయనాయన, ఫలాపేక్ష రహితంగా నిస్వార్థంగా. ఇదిగో ఈ బాధ్యత నా నుంచి నీకు అప్పచెప్తున్నా. అదే ఉత్తరాధికారి పూర్ణాధికారి అని ఇద్దరు ఉంటారు అద్వైత ఆశ్రమాలు. పూర్ణ గురువు అయినటువంటి అంటే ముందుండే గురువు, తరువాత వచ్చే గురువుకు తానుండగానే ఆ ఆశ్రమ విధి నిర్వహణ అంతా ఒప్పజెప్పి ఆయన ఆ పీఠానికి అధిపతిగా చేస్తాడు. ఇంకా ఒక్కరే ఉంటారు, దాన్ని పరిపాలన చేస్తూ ముందుకు పోతాడు. ఆయన అనంతకాలం గురువుకు సేవ చేసి ఆ పీఠంలో ఉండే ధర్మాలన్నీ తెలుసుకొని ధర్మ నిర్వహణలో అజాగరూకుడై ఉండకుండా జాగరూకుడై ఉంటూ ఆ విద్యను ప్రపంచానికి అందిస్తాడు. అట్లే అచల సాంప్రదాయంలో గురువు దగ్గర ఈ విద్యనంతా అభ్యసించిన తరువాత గురువు ఆ శిష్యుని గమనించి సంపూర్ణ అనుగ్రహం ఆయన మీద ప్రసరింపజేసి, నాయన ఇదిగో నీకు ఈ బాధ్యత ఒప్పజెపుతానని ఒప్పజెపుతాడు. అప్పుడు కూడా ఆ శిష్యుడు, నాకు గురుదేవా, మీ అంత సమర్థత, ఈ విద్యను పరిపాలించే నేర్పు, ఓర్పు, సహనము, పరోపకార తత్వంతో ఉండే విధానము నాకెక్కడ ఉంటాయి స్వామి అని అంటే, అప్పుడు గురువు, నాయన ఇదిగో అఖండ పూర్ణ గురువు ఆశీస్సులు నీకు నేను సంగ్రహింపజేస్తాను. నీ భావంలో ఎప్పుడు నేను నా గురువుకు శిష్యుని అనుకో, నేను గురువునని ఎప్పుడు నీ హృదయంలో భావం పెట్టుకోవద్దు. నువ్వు నా శిష్యుడివే. నీ శిష్యులు నిన్ను గురువుగా భావించేటట్లు నువ్వు మెలగింగ నుంచి ప్రవర్తించు. గురువు అంటే సృష్టిలో పెద్ద వస్తువు, లఘువు అంటే చిన్న వస్తువు. ఈ సృష్టిలోనే పెద్ద బోధ అయినటువంటిది మొదట ఆత్మబోధ. అన్ని దిగువ బోధలే అవి, చిన్న బోధలు. ఆత్మనే ఆవరణములో ఉండే బోధ. ఇది ఆత్మనే. ఆ తరువాత ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే, వెనుక అచల గురు లక్షణములో ఈ బోధ అంతా విచారించే వాళ్ళే అచల గురువులు. ఏదో ఏడా రెండు నేర్చుకొని నోటికేది వస్తే అది చెప్పేవాళ్ళు కాదు అచల గురువు. లక్షణం ఎలా ఉంటది అంటే, ఈ అధ్యాయాలు, ఈ లక్షణాలన్నీ తాను తెలుసుకొని తాను నిత్యానుష్ఠానపరుడై ఆచరిస్తూ అందరి సారాంశానికి అనుకూలంగా జీవన విధానాన్ని మర్చుకున్నవాడే అచలుడు. సంపూర్ణ ఈ విద్యా జ్ఞానం లేకపోతే వాడు అచలుడు కాలేడు, చలనమే ఉంటది వానిలో. అక్కడ శరీర రహిత ప్రకరణ, అహంకార రహిత ప్రకరణ, చైతన్య నిరసన ప్రకరణ, నిజ గురువు ఎలా ఉంటాడో అద్భుతంగా చెప్తాడు అక్కడ. నిజ గురువు లక్షణాలు, దౌ లక్షణము, సకల మత నిరసన ప్రకరణ, పరిపూర్ణ ప్రకరణ, అచల ప్రకరణ, ఇవన్నీ కూడా లక్షణాలు. ఏ ఏ ప్రకరణలో ఏమి లక్షణాలు చెప్పాలో అద్భుతంగా చెప్తాడు దీక్షితుడు. ఆ తరువాత చైతన్య నిరసన ప్రకరణ, మత ఉపదేశ ప్రకరణ, మతాల లక్షణము, శరీర రహిత ప్రకరణ, అహంకార రహిత ప్రకరణ, ధర్మాధర్మ నిరసన ప్రకరణ, శరీర రహిత ప్రకరణ, అహంకార నిరసన ప్రకరణ. ఆ తరువాత అమృత సార ప్రకరణ, అమల ప్రకాశ ప్రకరణ, అమృత సార ప్రకాశ ప్రకరణ. కొన్ని చోట్ల రెండు వస్తాయి. అత మహా స్వప్రకాశ ప్రకరణ, మహావాక్య స్వప్రకాశం. ఆ తరువాత కారణతను నిరసన ప్రకరణ. చివరి అధ్యాయములో ఆయన చెప్తాడు మతాల లక్షణము, ఉపదేశము,
అత మహావాక్య స్వప్రకాశ ప్రకరణము, అమల ప్రకాశము, అమృత ప్రకాశము, ధర్మాధర్మ నిరసన, భావాభావ నిరసన, భ్రాంతి రహిత నిరసన ప్రకరణ, సంశయ నివృత్తి, ఉత్తరాల ప్రకరణ, కారణతను నిరసన మరియు భ్రాంతి రహిత ప్రకరణ, విక్షేప ఆవరణ ద్వయదోష రహిత ప్రకరణ, క్షేత్ర క్షిరేత్రజ్ఞ రహిత ప్రకరణ, ఆత్మ అనాత్మ రహిత ప్రకరణ, జీవేశ్వర ఐక్య రహిత ప్రకరణ మరియు పరాప్రకృతి రహిత ప్రకరణ, చివరిలో సంశయ నివృత్తి అని ఈ విధంగా 53 ప్రకరణలు చెప్తాడు. ఇవన్నీ కూడా మనము నిజ గురువు ఇవన్నీ బాగా అధ్యయనము చేసి హృదయాంతరాల్లో వీటిని లిఖించుకున్నట్టు లిఖించుకొని ఈ లక్షణాలన్నీ తెలుసుకొని ఉండాలి. గురువు అంటే మామూలుగా ఎలా ఉంటారు గురువులు అంటే, ఒక ఊర్లో ఒక కుక్క స్వాభావికంగా కాకుండా స్వభావానికి విరుద్ధంగా చాలా పెద్దదిగా ఉండేది, బాగా తిని బాగా బలిష్టంగా ఉండేది. పంటలకు మంచి చెడ్డ, అడవి నుంచి క్రూర మృగాలు రాకుండా ఉంటాయని దానికి సింహము డ్రెస్ కుట్టించి సింహము డ్రెస్ వేసినారు. చూస్తే సింహమే కట్లే కనపడతాదంట. అడవిలో జంతువులు, అడవి పందులు, జింకలు అన్ని చూసి భయపడి అడవిలో నుంచి ఆ పంట పొలాల్లోకి రాకుండా ఆగిపోయినాయి. ఆ అడవిలో ఉండే సింహాలు అడిగినాయి, ఏం మీరు పోలేదే, వేటకి ఇక్కడే ఉండారు. ఇట్లా ఊర్లోనే ఒక బలిష్టమైన సింహం ఉంది, దాన్ని చూసి మేము వచ్చేసాము. అయ్యో, సింహము స్వాభావికంగా ఊర్లలో ఉండదు కదా, అది పెంపుడు జంతువు కాదే, అది అరణ్యంలో నివసించేది, ఇదేం విచిత్రము, ఆ సింహాన్ని మేము కూడా చూస్తామని ఓ రోజు నైట్ వచ్చినాయి. వచ్చి చూస్తే సింహం ఎక్కట్లే ఉంది, ఆ డ్రెస్సులు ఇంకా బలిష్టంగా మంచి యవ్వనంలో బలి బాగుంది. అవి భయపడ్డాయి. అవి సింహము బాగా గట్టిగా గాండ్రించింది, అరిసినాయి. ఇది అరవనే లేదంట. మళ్ళీ అరిసినాయి, అరవనే లేదు. ఏమిది అరవలేదే కారణం అని దగ్గరికి వస్తే, ఇది ఏమని అరుస్తుంది నాయనా, నాయనా బావు బావు అంటదే, భౌ భౌ అని పారిపోతాం, భౌ భౌ అని పారిపోతాం. అప్పుడు నిజసింహాలు ఏమనుకున్నాయి, ఇది కుక్క, ఇది గ్రామ సింహము, ఊర కుక్క, మనల్ని మోసగిస్తున్నారు జనాలు అని అవి నిర్ణయానికి వచ్చి దాన్ని పట్టుకొని సరినాయి. మన వాళ్ళు కూడా మాది అచల బోధని, ఈ సాంప్రదాయానికి సంబంధం లేని వాళ్ళు ఎంతో మంది వచ్చి మాది అచల బోధేనని బోట్లు వేసుకొని, ఓసులు కట్టుకొని, నామాలు పెట్టుకొని, కండవా ఏదో సబ్జెక్టు చెప్పలేరు. గృహస్థాశ్రమం అనే ధర్మంలో ఉంటాడు. అచల గురువు ఎలా ఉండాలి, ఆయన బోధ ఎలా ఉంటది, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి, మన బోధ అంతా లక్షణయుతంగా నడుస్తుంది. కృష్ణ ప్రభువులు గాని, శివరామ దీక్షితులు గాని ఏ ఏ అధ్యాయాన్ని ఆ అధ్యాయములో ఆ లక్షణాలు కనపరిచి చెప్పారు. శివరామ దీక్షితులు దీక్షితీయములో అనేక లక్షణాలతో కూడిన అధ్యాయాలు మనకు తెలియజేశాడు. గురు శిష్య ప్రభావ లక్షణము ఎలా ఉంటది, గురువు ఎలా ఉండాలి, శిష్యుడు ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి, ఇద్దరి మధ్య సంయోగం ఎలా ఉండాలి, వాళ్ళు ఏమి విచారిస్తారు అనేది చెప్తారు. రెండవది వర్ణ నిరసన ప్రకరణం. వర్ణము అంటే కులము. ఏ కులము ఎలా ఉంటుంది, ఏ కుల గుణగణాలు ఎలా ఉంటాయి, అసలు నిజంగా కులం ఉందా అని లోతైన మాటలు చెప్తాడు దీక్షితుడు. ఆయన ఉండే కాలంలో కులానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి, ఆయన బ్రాహ్మణ కులములో ఉత్తమోత్తమైన కులమని శ్లాఘింపబడే దాంట్లో పుట్టిన, ఏమాత్రం కులాభిమానం లేకుండా ఆయన బ్రహ్మాండమైన నిరసన చేస్తాడు.
నాయనలారా, ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పంచభూతాలతో ఏర్పడుతుంది. పంచభూతాలతోనే మళ్ళా సంయోగమై జీవించి మళ్ళా పంచభూతాలతో కలిసిపోతాది. ఇందులో శ్రేష్టమైనది ఏది, అధమమైనది ఏది? మన అజ్ఞాన, అవిద్య, అవివేకం వల్ల మనం అనుకుంటున్నాము. యథార్థ దృష్టితో చూసినప్పుడు పంచభూతాలకు, భూమికి ఇది పలానా కులము, పలానా కులం వారికే ప్రాధాన్యత ఇవ్వాలని భూమిలో ఎక్కడ కుల విభజన లేదు. ఇది బ్రాహ్మణ భూమి అని, ఇది క్షత్రియ భూమి అని, ఇది వైశ్య, శూద్రుల్లో అనేక ఉపకులాలు ఉంటాయి. ఆ విధంగా లేదు. జలానికి లేదు, అగ్నికి లేదు, వాయువుకి లేదు, ఆకాశానికి లేదు. ఈ ఐదింటితో సమిశ్రమై ఐదింటితో సేవ చేయించుకునే ఆత్మకు కూడా లేదు కులం. ఈ ఆత్మ తెలియక కులం అనే ప్రాధాన్యత ఉంది నాయనా అని, కులాభిమానము, కులము ఎలా ఉండకూడదో, ఉంటే ఎంత అనర్థదాయకమో ఆయన అధ్యాయంలో చెప్తారు. ఇంకా 3వ దాంట్లో ఆయన అహంకార కుల నిరసన ప్రకరణం చెప్తాడు. అది ఒక మంచి లక్షణ అధ్యాయం. అహంకారం అంటే ఏది, అది ఎవరికి ఉంది, ఎవరికి ఉండడం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి? అహంకారం లేని భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు మొదలైన నక్షత్రాలకు, గ్రహాలకు అహంకారం లేదు. లేకపోవడం వల్ల అవి ఎంతో ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉన్నాయి. అలాగే నీవు అహంకారముతో కూడి నేనని అనుకోవడం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి. దాన్ని పోగొట్టుకునేకి అచల గురువును చేరి, సాంప్రదాయ గురువుని ఎన్నుకొని ఆయనకు సేవ చేసి ఎలా అహంకారాన్ని పోగొట్టుకొని అహంకారం లేని వాటి వల్లే శేష జీవితం హాయిగా గడపాలో అందులో చెప్తాడు. ఆ తరువాత స్వప్న దృష్టాంత ప్రకరణ, అద్వైత శంకా నిరసన ప్రకరణ, సమాజ నిరసన ప్రకరణాన్ని, అద్భుతమైన ప్రకరణలు అన్ని లక్షణ గ్రంథాలేవి. లక్షణయుతంగా ఉంటాయి అభ్యాసాలు. అవన్నీ మనం చూడాలి బాగా గురుముఖేన. స్వప్న దృష్టాంతములో స్వప్నముతో ఏది సమానము, అది ఎలా స్వప్నంగా గోచరించింది, దానిపైన స్వప్న భ్రాంతి ఎలా తోస్తాది, దాన్ని ఎలా నిరసన చేసి నిజము కాదని తెలుసుకోవాలో ఆయన బ్రహ్మాండమైన లక్షణాలు, ఉపమానాలన్నీ చెప్తారు. ఇంకా అద్వైతము అంతా ఒక్కటే అంటున్నారు కదా, ఇందులో ఏమి లోపం ఉందో ఆయన బాగా చూపిస్తాడు. సమాధి చెందితే అదే మోక్షము, అదే జీవైక్య బ్రహ్మ సంధాన సమాధి స్థితి అని చెప్పేదాంట్లో ఎంత లోపం ఉందో చూపిస్తాడు. దాంట్లో అద్భుతంగా చెప్తాడు. ఆ తరువాత కేవలాత్మ అచలనామాలు, మాయ చలనామాలు, అచల వాక్యాలు, చల వాక్యాలు, శంకరాచార్య వాక్యాలు, సాందీప వాక్యాలు, అఖండానుభవ రహిత ప్రకరణ, ఇవి ఎంత బ్రహ్మాండంగా చెప్తాడో మహానుభావం. పరిపూర్ణ బోధ అంతా కూడా